హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. మంచి డైట్ తినాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని అసలు మిస్ కాకండి. దీంట్లో నువ్వులు వేశాను, తర్వాత కొర్రలు వేశాను, సామలు, కొర్రలు, తర్వాత అందులోని 3-4 రకాలు ఉన్నాయండి. ఇంకా గంట్లు, ఎర్ర గోధుమ రవ్వ, ఇంకా మనకి జొన్నలు, తర్వాత ఏమో ది మిల్ మేకరు, ఎర్ర కందిపప్పు, ఇంకా నువ్వులు, నెక్స్ట్ ఏమో ఓట్సు, ఇంకా నెక్స్ట్ సగ్గు బియ్యం. ఇలా అన్నీ కూడా ఒక్కొక్క చిన్న చిన్న గ్లాస్ తీసుకున్నాను అనమాట అండి. అన్నీ సమపాళ్ళలో తీసుకోండి చిన్న గ్లాస్తోని. ఇలా నేను చూపించినవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు మార్కెట్లోని షాపులో ఏ కిరాణా షాపులో అడిగినా సరే ఇచ్చేస్తారండి. వీటితో పాటు నెక్స్ట్ ఇంకా కొంచెము కందిపప్పు, కొంచెము ఉంటే కనుక పెసరపప్పు లేకపోతే పెసలైనా సరే వేసుకోవచ్చండి. వేపేసి వేసుకుంటే మనము అది చేసినప్పుడు దానిలోని అరోమా మంచిగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా వీటిలో నువ్వులు ఉన్నాయి, ఓట్స్ ఉన్నాయి, ఎర్ర గోధుమ రవ్వ ఉంది, సజ్జలు, అదేంటంటే జొన్నలు, ఇవన్నీ కూడా బాగా దోరగా వేపేసుకోవాలి. మరీ వేపేసుకోకూడదండి, దోరగా వేపుకోవాలన్నమాట. దోరగా ఇవన్నీ వేపుకొని, ఇవన్నీ కూడా చూసారు కదా ఎలా వేపానో, అన్నీ వేపేసుకొని వాటిని ఒక పక్కన పెట్టుకొని, ఆ తర్వాత దీనిలోని కొంచెం చెప్పాను కదండి పెసలు, కందిపప్పు కొంచెం అవి కూడా దోరపదంగా వేపేసుకొని దానిలో కలిపేసి మిక్సీలోని మెత్తగా పొళ్ళ ఆడేకండి, బరకగా ఆడుకొని చాలా అంటే ఒక్కసారి ఇలా వేసి తీసేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇది జావ చేసినప్పుడు ఇది చాలా అంటే మెత్తగా అయిపోతే అది ఎలా అవుతుందంటే అండి బాగోదన్నమాట. కొంచెం ఇగో నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఇలా మిక్సీలో వేసి అలా తీసేయాలన్నమాట. ఇది చాలా మంచిది ముడుకుల నొప్పికి, నడు నొప్పికి, ఒంట్లో బలానికి, అలాగే మీకు బ్లడ్ సరిపోతే బ్లడ్కి, అన్నింటికి కూడా మంచి డైట్ మాట అండి. మీరు అన్నం అసలు తినక్కర్లేదు, ఇది తింటే సరిపోతుంది. దీనిలోని మీ ఇంట్లో ఉన్న కాయగూరలన్నీ వేసుకోవచ్చు. నేనైతే బంగాళదుంప వేసాను, క్యారెట్ వేసాను, నెక్స్ట్ కీరా వేసుకున్నాను, ఇంకా ఆనపకాయ అంటే ఆనపకాయ వేసుకోవచ్చు, ఇంకా ఏముంటే అవి వేసుకోవచ్చు మాట అండి. ఇక దానిలోని కొంచెము ఉప్పు వేసి పసుపు వేసాను. ఆ తర్వాత కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, కానీ నేను పసుపు ఉప్పు వేసాను అనమాట. వేసిన తర్వాత అందులో కొంచెము మనకి మిరియాల పొడి వేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట అండి. సో మిరియాల పొడి కూడా వేసి దీన్ని కొంచెం అలా తినేసి తర్వాత దీనిలో పెరిగేసుకొని కూడా తినొచ్చు అన్నమాట అండి. 1 వీక్లో 2 టైమ్స్ తింటే చాలా మంచిది. తర్వాత దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలా కుక్కర్లో ఎంత నీరు పొయ్యాలి, ఎన్ని విజిల్స్ పెట్టాలి అన్నది కూడా నేను డీటెయిల్గా చెప్తానండి. ఇది వారానికి 3 రోజులు తింటే చాలండి, చాలా మంచిదన్నమాట. ఫుడ్ ఇంకా తినక్కర్లేదండి. ఇది మధ్యాహ్నం మీరు డైట్లో నేను చూసారా, ఇందులో దోసకాయ కూడా వేసారనమాట అండి. ఏ కాయగూరలు ఉంటే ఆ కాయగూరలు వేసి దీన్ని ఎలాగ పెట్టుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను అనమాట అండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది పంపించండి. ఇది చాలా బలం అండి, పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు అనమాట. బీపీ షుగర్ సన్నగా అవ్వాలనుకున్న వాళ్ళు, రక్తం తక్కువ అందరూ తినొచ్చు అనమాట అండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.